మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, ఘనుడువైన మా పరమ తండ్రి, నీ గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. అయా ఇదిగో ప్రభా, గడిచిన దినములు ప్రభా, మరి ప్రతిరోజు సాయంకాల వేళలో నాయన జూమ్ మీటింగ్ ద్వారా లైవ్ లోని వాక్యాన్ని వినడానికి ప్రభా మీరు చూపిన కృపకై వందనాలు. మా ప్రియులు పెద్దలు ప్రభా స్టీవెన్ అయ్య గారిని బట్టి, అలాగే ప్రభా యాండీ అయ్య గారిని బట్టి, జాకిన్ చార్లీ అయ్య గారిని బట్టి వందనాలు ప్రభా. మరి వాక్యముతో ప్రభా ప్రతి దినము బలపరుస్తూ మమ్మల్ని సేవలో పురుకొల్పిస్తూ నాయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆ మాటలు మా యొక్క సేవ జీవితంలో ఎంతగానో మమ్మల్ని ఆత్మలో నడిపిస్తూ ఉన్నాయి నాయన. మరి నీ కృప చేత ప్రభా ఉచితముగా నీ వాక్యాన్ని వినగలగడానికి నువ్వు కృప మాకు ఇచ్చావు. ఎందరికో లేని ధన్యతను, ఎందరికో లేని భాగ్యమును ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మేము మాత్రమే కాదు ప్రభా, ఇంకను అనేక మంది దైవ సేవకులు, సేవకురాండ్లు, ఆత్మీయమైన బిడలు ప్రభా నాయన లైవ్ ద్వారా వాక్యాన్ని వినడానికి ప్రభా నా తండ్రి కృప చూపించండి నాయన, సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఈ సమయమందు నాయన మరి మొదటిగా ప్రార్థన పూర్వకముగా ముందుకు వెళ్ళుచు ఉండగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఉంచి నాయన మమ్మల్ని అందరినీ నీ వాక్కు చేత బలపరిచి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఈ సమయమందు ప్రభా లైవ్ లో ఉన్న ప్రతి సేవకుని ప్రభా నీ ఆత్మతో నింపుతూ ఆత్మీకంగా బలపరచబడ్డానికి సహాయం చేయండి నాయన. మేమందరము నీ సేవలో ఎదగడానికి మరి ప్రభా ముగ్గురు సేవకులు స్టీవయ్య గారు, యాండీ గారు, జాకిన్ చార్లయ్య గారు ప్రయాస, వారి పట్టుదల ప్రభా మరి నా తండ్రి ఎంతగానో ప్రభు నా తండ్రి మరి నా ప్రభ మా పట్ల కృపను చూపి ప్రేమను చూపుతూ ఉన్నారు నాయన. ఈ విధంగానే ప్రభా మరి నా తండ్రి రాకడ వరకు ప్రభా నా తండ్రి మరి ఈ లైవ్ మీటింగ్ అంతా జరగడానికి సహాయం చేయండి. విలువైన మాటల ద్వారా మేము బలపరచబడ్డ కృప చూపండి. అపవాది క్రియలు దూరపరచండి, సాతాని యొక్క తంత్రములు దూరపరచండి. ఎలాంటి అడ్డులు ఆటంకాలు సంభవించకుండాను ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి దేవా. ఈ సమయమందు నాయన ఈ మీటింగ్ ద్వారా ప్రారంభ ప్రార్థన నుండి చివరి వరకు నీ పరిశుద్ధాత్మ సన్నిధి మెండుగా ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసి ఒక కూడికను ప్రారంభించడానికి సహకరించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. మరి సమయంలో చేరి వచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ప్రైజ్లాడన్న మరి సమయంలో ఆయన్ని మనం స్తుతించి ఆరాధించేటువంటి సమయంలో మనం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. మరి మనం ఆయన స్తుతించి ఆరాధించేటువంటి సమయంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆయన్ని మన పాటల ద్వారా మనము కీర్తిద్దాం. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. जैसे माता संभालती है वैसे यीशु संभालेगा. जैसे माता संभालती है वैसे यीशु संभालेगा. कभी भी ना छोड़ेगा, कभी भी ना त्यागेगा, कभी भी ना छोड़ेगा, कभी भी ना त्यागेगा. जैसे माता संभालती है
वैसे यीशु संभालेगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। मेरे कारण हो घायल हुआ, मेरे पापों को उठा लिया। मेरे कारण हो घायल हुआ, मेरे पापों को उठा लिया। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। कभी भी ना छोड़ेगा, कभी भी ना त्यागेगा, कभी भी ना छोड़ेगा, कभी भी ना त्यागेगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। सीने से लगाएगा, चिंता सब हटाएगा। सीने से लगाएगा, चिंता सब हटाएगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। जैसे माता संभालती है वैसे यीशु संभालेगा। కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి
చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు నా కొరకై మరణించే నా పాపముల్ భరించే నా కొరకై మరణించే నా పాపముల్ భరించే కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా. మరి ఆ దేవుడు మనను ఒక కన్న తల్లి వలె ఆయన మనల్ని చేర్చేటువంటి దేవుడు, మనల్ని ఆదరించేటువంటి దేవుడు, మనల్ని బలపరిచేటువంటి దేవుడు, ఒక తల్లి వలె ఆదరించేటువంటి. అమ్మా వందనాలమ్మా. మరి ఒక తల్లి వందనాలన్న వందన. మరి ఒక తల్లిలాగా మనల్ని ఆదరించే దేవుడు, మరి అంత గొప్ప దేవుడు, మంచి దేవుడు, మన దేవుడు మనకు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి ఆయన్ను మరి స్తుతించి ఆరాధించేటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి మీలో ఇంకా మేము ఆరాధిస్తామండి, మేము కూడా పాటలు పాడతాము అని మీరు కోరినట్లయితే మరి మీరు పాడండి. ఆ యొక్క దేవుని నామ మమ్ము మహిమపరచబడును గాక. ఆమేన్. వందనాలు సార్. వందనాలు సార్. నేను ఒక పాట పాడతాను సార్. అమ్మా పాట పాడతాను సార్. పాడండి అమ్మా. నిజమైన ద్రాక్షవళి నా యేసు ఉత్తమ ద్రాక్షవళి నిజమైన ద్రాక్షవళి నా యేసు ఉత్తమ ద్రాక్షవళి నిన్ను నమ్మిన పిల్లలము మేము నిలచి ఎదిగడి తీగెలం నిన్ను నమ్మిన పిల్లలము మేము నిలచి ఎదిగడి తీగెలం నిజమైన ద్రాక్షవళి నా యేసు ఉత్తమ ద్రాక్షవళి సాత్వగల భూమిలో వాళ్ళని చక్కగా పోషించెను సాత్వగల భూమిలో వాళ్ళని చక్కగా పోషించెను శ్రేష్ఠ ఫలముల నాశించే నా ప్రభువు భ్రష్టమైనవి ఫలించే నిజమైన ద్రాక్షవళి నా యేసు ఉత్తమ ద్రాక్షవళి ఫలించు లతలన్నిటిన్ యేసుండు వరడ వేలగా జేయును ఫలించు లతలన్నిటిన్ యేసుండు వరడ వేలగా జేయును ఫలింపని ప్రతి తీగెను యేసుండు పారవేయును అగ్నిలో ఫలింపని ప్రతి తీగెను యేసుండు పారవేయును అగ్నిలో నిజమైన ద్రాక్షవళి నా యేసు ఉత్తమ ద్రాక్షవళి కారు ద్రాక్షలో కాచిన కారణము కనిపెట్టు మా సోదరం కారు ద్రాక్షలో కాచిన కారణము కనిపెట్టు మా సోదరం క్షమించుమని వేడినా ఓ ప్రియుడా క్షమించేదని పెంచను క్షమించుమని వేడినా ఓ
ప్రియుడా క్షమించే ఫలించును నిజమైన ద్రాక్షావళిం నా యేసు ఉత్తమ ద్రాక్షావళిం పరిశుద్ధాత్మని సాయమున్ ఆశించే ఫలించు మా సోదరం పరిశుద్ధాత్మని సాయమున్ ఆశించే ఫలించు మా సోదరం వ్యర్థుడుగానున్నచో ఏసుండు వ్యసనాక్రాంతుడు ఆయగం వ్యర్థుడుగానున్నచో ఏసుండు వ్యసనాక్రాంతుడు ఆయగం నిజమైన ద్రాక్షావళిం నా యేసు ఉత్తమ ద్రాక్షావళిం పశ్చాత్తాపమునొందినాం ఓ ప్రియుడా పారద్రోలునే చీకటిన్ పశ్చాత్తాపమునొందినాం ఓ ప్రియుడా పారద్రోలును చీకటిన్ వెలుగుని మని వేడినా ఆ ప్రభువు వెలిగించి నడిపేంతును వెలుగుని మని వేడినా ఆ ప్రభువు వెలిగించి నడిపేంతును నిజమైన ద్రాక్షావళిం నా యేసు ఉత్తమ ద్రాక్షావళిం నిజమైన ద్రాక్షావళిం నా యేసు ఉత్తమ ద్రాక్షావళిం హల్లెలూయా 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 మరి చక్కని పాట పాడినటువంటి మరి సహోదరి మరి సంతోషం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. మరి సమయంలో మరి మనం ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మరి మన మధ్యలో దైవ సేవకులు మరి మరి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనోహరయ్య గారు ఈరోజు వాక్యం అందజేస్తారు. మరి ఆ యొక్క అందరూ కూడా మరి శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటున్నాను. మరి వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు బాబురావు గారు మరి వాక్యం నిమిత్తము ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రైజ్లాడనా వందనా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, దయగల మా తండ్రి, వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు వందనాలైనా అయ్యా. మరొకసారి ఈ సాయంకాల సమయంలో తండ్రి అయ్యా జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి అయ్యా మరొకసారి మరొక దినంలో అయ్యా మేము కలుసుకోవడం అందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో తండ్రి ప్రియ దైవజనులయ్యా మనోహరయ్య గారు ఈరోజు అయ్యా ఇదిగో మీ పవిత్రమైన మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. మీ సెలవు సాటును మరుగుపరచండి అయ్యా. నీ యొక్క సేవకుని ఎత్తుపట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు కావలసిన వాక్యాన్ని అయ్యా తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మా అందరికీ తండ్రి వినిపింపజేయబోతున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకే వందనాలు. మీ సేవకుడిని అయ్యా బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ అయ్యా మీ నోటు బోరగా నీ సేవకుడిని వాడుకోమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఇదిగో తనకి జ్ఞానాన్ని దయచేయండి. మీ పవిత్రమైన వాక్యాన్ని నా నాయన చక్కగా వివరించడానికి కృప దయచేస్తారు నమ్ముచు వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి వాక్య భాగంలో వెళ్ళడానికి సహకరించినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మరి మనోహరయ్య గారు వాక్యం చెప్తుండగా మరి కొంతమంది ఇంగ్లీష్లో కూడా మాకు అర్థం కావట్లేదండి, ఇంగ్లీష్లో మీరు తెలియజేయండి అని అడిగిన కారణాన్ని బట్టి మరి ఈరోజు అయ్యగారు తెలుగులో చెప్తే మరి నేను ఇంగ్లీష్లో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మరి ఆ అయ్యగారు మరి వాక్యాన్ని చెప్పాలని ఆహ్వానిస్తూ ఉన్నామండి అయ్యగారిని. వందనాలండి. ప్రైజ్ లార్డ్ అన్న సార్లిస్ అన్న. వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అలాగే స్టీవ్ అయ్య గారికి, యాండీ అయ్య గారికి, జూమ్ మీటింగ్ లో ఉన్నంటి సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. I'm very much thankful to all the brothers and sisters, especially brother Steve sir and Andy sir and all the brothers those who joined today. I'm very much happy and blessed to join among you.
Amen. దేవుని మహాకృప చేత ఈరోజు మరి చార్లీ సాయి గారు చక్కటి అవకాశాన్ని వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక వందనాలు. Today I had got an opportunity to share the word of God among you, and that is a great blessing for me. I really thankful to all of you for coming among us and hearing the God's word. Thank you, sir. Praise the Lord. అలాగే స్టీవయ్య గారు కూడా మరి ఈరోజు వాక్యం చెప్పాలని మరి మెసేజ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అయ్య గారు అని స్టీవయ్య గారు కూడా నేను తెలియపరిచాము. Stephen brother told me today you have to take the time to share the word of God, like that he told me, and so I prepared to share the word of God among you, and this will be a great blessing today. Amen. ఈరోజు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను, ఎందుకంటే మరి లైవ్ లో దేవుని వాక్యం చెప్పడం అనేది ఇది గొప్ప వరముగా నేను ఆశపడతా ఉన్నాను. Today I am very happy because this is through these meetings many people are hearing and in everywhere all over the world. I am really very much blessed to have this opportunity to share the word of God in this meeting. Amen. మనం ప్రతిరోజు మంగళవారం నుండి శుక్రవారం వరకు మరి స్టీవయ్య గారు చెప్పే ప్రతి దైవ వాక్యాన్ని మనం ఆదికాండం నుంచి ప్రారంభించిన వాక్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాము. Every day we are learning many great truths from the word of the Lord, from the beginning of the Genesis chapter 1, and from all after the 50 chapters we read, we learn, and after that Exodus also we are learning. Amen. మరి దేవుని కృప చేత మరలా మనం మంగళవారం దినాన స్టీవయ్య గారు మనకు క్వశ్చన్ వేశారు. అది ఖచ్చితంగా బైబిల్ చదివి మనం నిర్గమాకాండం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పవలసిన రోజు మంగళవారం. स्टीवन सर ने हमको एक असाइनमेंट दिया मंगलवार के दिन में फिर स्टीवन सर टोल्ड अस and I want to give a assignment to you, and next Tuesday, and you have to tell what is the what happened at the time of Moses taking care for her mother. Amen. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్టీవయ్య గారు అడిగిన ప్రశ్నకు మరి మనందరం సమాధానం చెప్పాలి కాబట్టి అందరూ బైబిల్ చదివి మరి ఆ ప్రశ్నకు జవాబు అందరూ చెప్పాలని నేను ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. I'm requesting you all, as our brother, beloved brother Stephen sir told, and you all read the Bible and ask Holy Spirit, and the Holy Spirit reveal you the great truths what happened in the house of the 5-6 years of Moses childhood. Amen. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు అపోస్తలులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 38వ వచనం నుండి మనము చదివి ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా 42వ వచనం వరకు ఈ రోజు మనము దేవుని వాక్య జ్ఞానం చేద్దాము. Today we are learning from book of Acts chapter 2 from the word from the chapter 2 verse verse ఎంతనా అన్న 2వ అధ్యాయము 38 అన్న. today we అపోస్తలులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 38. Today we will look into the word in the book of Acts chapter 2 verse 38 to end of the chapter. నేను చదువుతున్నానన్నా. అన్నా పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వచనంలోన 4 విషయాలు మనము చూడగలుగుతా ఉన్నాం.
Manohar sir ne today just now read the book of Acts chapter 2 verse 38, and I am reading in English. Then Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Spirit. In this particular verse we are learning three things from the word of the Lord. Amen. ఈ వచనంలో అద్భుతమైనటి దేవుని యొక్క విలువైనటి మాటలు 4 విషయాలు చాలా స్పష్టముగా ఇక్కడ ఒక సమాజానికి లేక ఒక సంఘానికి పేతురు గారు చక్కగా వివరించి మాట్లాడుతూ ఉన్నాడు. Here we are seeing that Peter is telling that about to the church in that area, in that time, and that is very explaining in a wonderful way. అయితే పేతురు గారు చెబుతున్న మాట ఏమిటంటే ఈ ఒక్క వచనంలో ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ, మూడవది బాప్టిషము, నాలుగవది ఇక్కడ చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ అని రాయబడింది. In this verse Peter is telling telling to them, first repent and convert and convert your heart, and also baptize in the water baptism, like three important things he is sharing. అయితే ఈ 4 విషయాల్లోన అక్కడున్న సమాజానికి పేతురు గారు మొదటి మాట ఏం చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొందాలి. Peter is telling first thing is you have to repent from your sins, like that he is telling. మారు మనసు అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే మందిరానికి వెళ్ళడం మారు మనసు, బైబిల్ పట్టుకొని చదవడం మారు మనసు, లేకపోతే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవడం, ఈ విధంగా మారు మనసు అనుకుంటా ఉన్నారు ప్రజలు. Today nowadays and people are thinking and that repentance means and we have to go church regularly, we have to read the Bible regularly, and that is enough, like that the people are thinking. మారు మనసు అనగా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడుగా మార్చబడి పాపానికి దూరంగా ఉండడమే దేవుడిచ్చినట్టి మారు మనసు. The true repentance means and we have to follow God, we have to forgive all our sins before, ask forgiveness before God for all our sins. That is the true repentance. మరి నా జీవితంలో నా సేవ అనుభవంలో కూడా మా చిన్ననాటి తనంలో Manohar sir, in the life of Manohar sir and in his childhood he is not doing right things, he is doing many wrong things. మేము హిందువుగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో at that time they don't know about Jesus Christ, they worship idols and some other gods and tree gods and stone gods, like that. మా తల్లిదండ్రులు మా చిన్ననాటి తనంలోన కనబడినట్టు చెట్లకి, పుట్టలకి, రాళ్ళకి, ప్రతి దానికి మేము ఆరాధనగా కొలిచేవాళ్ళం, మొక్కేవాళ్ళం. At that time we don't know about true living God, and that's time we are worshipping idols and trees and that animals, like that we are worshipping everything in this creation. అలాగా ఇంచుమించు 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ లోకంలోన మా తల్లిదండ్రులతో పాటు మేము కూడా ఈ లోక ఆచారాలన్నీ పాటిస్తూ ఉండేవాళ్ళం. Until the age of 15 years and Manohar and his family and all does not know about true living God, they are worshipping idols. ఒక దినాన దేవాది దేవుడైనంటి యేసు ప్రభు మొట్టమొదటిగా మా తల్లి గారిని దర్శించాడు. Miraculously the mighty God through his servants and they came to our house and they told about Jesus Christ. ఆ తర్వాత మా తల్లి గారు మారు మనసు పొందిన తర్వాత మరికొన్ని 5 సంవత్సరాలకి మా తండ్రి గారు మారు మనసు పొందారు.
After my mother know about Lord Jesus Christ, after 5 years my father came to Jesus Christ and submitted his life to Jesus Christ. Amen. ఆ తర్వాత పిల్లలుగా వారి పిల్లలుగా మేము కూడా వారు నడిచే బాటలో మేమును నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. And after that, and children also, we following our parents and mother and father, and we also following the continuously following the Lord Jesus Christ. ఎప్పుడైతే మేము యేసు ప్రభువును అంగీకరించామో మా కుటుంబం అంతా, అప్పుడు లోక సంబంధమైనటి అలవాట్లన్నీ కూడా మేము ప్రక్కన పెట్టేశాం. That time onwards, after we came to Jesus Christ, and all the sinful habits and all the idol worship, and we did not allow in our lives, and we submitted our lives to Lord Jesus Christ. చాలా మంది గ్రామంలో ఉన్నంటి ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే కొన్ని లోకాచార పద్ధతి కార్యక్రమాలకు పిలిచేవారు, కానీ మేము ఎక్కడికి కూడా వెళ్లకుండా ఉండేవాళ్ళం. Many relatives and many friends are inviting us to come to our worship, and we are worshipping idols. Please come to our house, and please come to our worship meetings, idol worship meetings, like that. They inviting us, but we didn't go there. చాలా మంది మమ్మల్ని అడిగేవారు, ముందు మీరు ఇలా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు మీరు రానంటా ఉన్నారు, మాతో పాటు కలిసి మీరు ఎందుకు ఈ కార్యక్రమాలు చేయనంటున్నారంటే, అప్పుడు మేము ఒకటే చెప్పేవాళ్ళం, మేము యేసు ప్రభువును విశ్వాసముతో నమ్ముకున్నాం, మేము మారు మనసు పొందాము అని చెప్పేవాళ్ళం. That time many relatives, many friends, many well-wishers are coming to us, and before that you are doing very idol worship, more time you are spending with us. Why don't you coming to this time? Why you leave this gods, like that they are questioning us. ఎప్పుడైతే ఆ సమాధానం ఎదుటి వాళ్ళకు మేము చెప్పేవాళ్ళమో, చాలా మంది మమ్మల్ని రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు, కానీ మేము మాత్రము ఆ యేసు ప్రభుని మేము అంగీకరించాం గనుక మేము మారు మనసు పొందాం, మళ్ళీ ఆ పాపపు బ్రతుకుల్లోకి మేము రాము అని ఖండితంగా మేము చెప్పేవాళ్ళం. Because we are accepted Jesus Christ, many people are hated us. They're telling many bad words about us, and but we cannot bother about that. We are only look into the Lord and only trust in the Lord and follow His word. Amen. మారు మనసు పొందిన తరువాత Anna, ఇక లోక ఆచారాల పద్ధతులకు మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. that time onwards we not going to that the worldly pleasures and worldly sins. Anna, Andy garu వచ్చారు, Andy గారికి సమయం ఇద్దాం. ఓకే అన్న, ఓకే ఇచ్చాను. Anna, praise the Lord, Andy sir, and we are really very much blessed and encouraged through for joining with us, and we are again we are blessed to have you today also, and yesterday we learned many great truths from the word of the Lord, and we are inviting you to join, we are inviting you to come and take this time and share the God's word, sir. Amen. Brother Jockin, I'm not prepared. I'm supposed to speak tomorrow, and I was just getting on today is to listen to Brother Manahor and support him on today. ఓకే సార్ అన్న, మరి ఈరోజు అయ్యగారు వాక్యం చెప్పారంట, మరి వాక్యం వినటానికి వచ్చారంట, మీరు ఎలా చెప్తారు అని మిమ్మల్ని చెప్పమంటున్నారన్న. అన్న థ్యాంక్ యూ సార్, యాండీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్, ప్రైజ్ ది లార్డ్. ఓకే అన్న, అయితే మేము మరి మారు మనసు పొందిన తర్వాత మరి ప్రభుకి మా హృదయాలు అప్పగించుకున్నాం. After we repent from our sins, we submitted our hearts and submitted our lives into the Lord Jesus Christ's hand. Amen. మొదటిగా దేవునికి మా హృదయాలు సమర్పించుకున్నాము, మా హృదయంలో యేసు ప్రభుని అంగీకరించుకున్నాం. First we submitted our hearts to God, and we invited Lord Jesus Christ to in our hearts and stay in our hearts. Amen. ఆనాటి నుండి యేసు ప్రభు యొక్క విశ్వాసము, ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన యొక్క బలమైన క్రియలే మా మనసులో, మా జీవితంలో ముద్రించబడ్డాయి.
From that day onwards, we are seeing, we saw all the wonders and miracles, works God is doing in our lives, and many mighty miracles God did in our lives. Amen. మా గ్రామంలో చాలా మంది రకరకాల కార్యక్రమాలు చేసి మమ్మల్ని పిలిచేవారు, కానీ మేము ఒకటే సమాధానం చెప్పాము, మేము ప్రభువుని అంగీకరించాము, మా జీవితాలు అంతా కూడా ఆయనకే మేము అంకితం చేస్తున్నామని చెప్పేవాళ్ళం. And many people in our village inviting us to come to our worship, ideal worship, like that they are inviting us, they are forcing us, but we tell to them, and we never come to your worship, never come to worship idols, and we know about true living God, we worship our true living God only, like that they replied. Amen. మేము ఈ విధంగా ప్రతి ఒక్కరికి మేము మారు మనసు పొందాము, మరలా లోకాచార కార్యక్రమాలకు మేము రాము అన్నప్పుడు చాలా మంది ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. That time all the people are very much angry upon us, and they thought, they want to, why you are doing like this, and why are you giving trouble to us, like that they are very angry, and they are very anxiously they are looking upon us. ఏది ఏమైనా మా జీవిత సాక్ష్యం చాలా ఉంది, కానీ మొదటిగా మేము ప్రభుని తెలుసుకున్న తర్వాత మారు మనసు మొదటిగా పొందాం. And in our life God did many great things in our lives, and our testimony, it will take, if I tell my testimony it will take more time, but I don't want to share my testimony, but after we are receiving Jesus Christ in our hearts, first we repent from our sins. Amen. మారు మనసు పొందిన తర్వాత ఇక్కడ పేతురు గారు మరల ఒక మాట చెప్తా ఉన్నారు, పాప క్షమాపణ అనే మాట, ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందండి అనే మాట చెప్పారు. Peter is telling about first you repent, and after that you have to forgiveness from God from your sins. పాప క్షమాపణ అనగా మరి ఈ లోకంలో మనము ఒకవేళ ప్రభుని నమ్మిన వారమైనా కంటి ద్వారా కానీ, లేకపోతే మాట ద్వారా కానీ, నడక ద్వారా కానీ, హృదయంలో కానీ ఏదో చిన్న పాపం అనేది మనం తలుస్తూ ఉంటాం. In this world we are all have sinful nature. Because of that, after we are accepting Lord Jesus Christ, after we are getting his that repentance, and after that only we are doing little sins with our eyes and ears and mouth, that with our words, like that. మాకు మారు మనసు మా కుటుంబంలో లేనప్పుడు మేము వ్యవసాయ పని చేసేటప్పుడు వ్యవసాయానికి ముందుగా మరి చేలోన కోళ్ళను కోసి బలిచ్చేవాళ్ళు. Before we are coming to Christ and we are worshipping idols, and we are whenever we are starting the work in our fields, first we will cut one that sacrifice, that after that we will start the work. అలాగా చాలా పండగలు వచ్చినప్పుడు ఈ మేకల్ని అలాగే ఆ కోళ్ళని బలిచ్చుకుంటూ మా పాపాలు పోతాయమని ఈ విధంగా బలులు అనేది జంతువులకు అర్పిస్తూ ఉండేవాళ్ళం. In many festivals and many times in our villages, and we are doing sacrifice goats and sheep, and we are sacrificing every day, every time on the festivals. అలాగా దేవుని సేవకుల ద్వారా కొన్ని దినాలు కోళ్ళ ద్వారా మేకల ద్వారా బలర్పించడం వల్ల పాప క్షమాపణ దొరకదు అని వాక్యముతో మేము నేర్చుకున్నాం. And after that some days through the God's people we learn, we cannot get the repentance, we cannot get the forgiveness of our sins with the blood of goats and sheep. దేవుని వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి బలి అర్పణ ఆయన ప్రాణాన్ని అర్పించాడని మేము తెలుసుకున్నాం. Only Jesus Christ will deliver us from all our sins, and through him only
we will get the forgiveness for all our sins, like that our teachers told us. ప్రపంచ యావత్తులో ఉన్నంటి మానవ జాతి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడని మేము తెలుసుకున్న తరువాత ఇక జంతువులు గాని దేన్ని కూడా మేము బలర్పించడం మానేశాం. And not only in one country, for all the people in the past, in this time and in the future, for the people, and Jesus Christ gave his life on the cross, and he died for us and gave his precious blood for our to save us from our sins. Amen. పేతురు గారు చెప్పిన రీతిగా పాప క్షమాపణ అంటే ప్రభువా, మేము మా చిన్ననాటి నుండి మా తల్లిదండ్రులు చేసినట్టి ఈ కోడెల రక్తమును మేకల రక్తమును బట్టి పాప క్షమాపణ దొరకదు గనుక మేము తప్పు చేశామయ్యా, మమ్మల్ని క్షమించండి అని యేసయ్య దగ్గర మేము అడుగుచున్నాం. Like Peter said in Acts chapter 2 verse 38, and same as like that time also we repent and we ask forgiveness to God. God, we did not know this is about you, and we are doing many sacrifices, animal sacrifices, like that we are worshipping many idols, but now we knew you are the true living God. We come to you and we are praying you, like that that time they are praying to God more and more. Amen. దేవుని కృపచేత దేవుని ద్వారా ఈ పాప క్షమాపణ మేము చేసిన ప్రతి పొరపాటు, అది చూపు ద్వారా అయినా మాట ద్వారా అయినా నడక ద్వారా అయినా చేసిన ప్రతి పాపమును యేసయ్య దగ్గర మేము ఒప్పుకోవడం జరిగింది. In our lives we did many sins, and with our eyes and with our ears and with our words and with our that all the beings, and so that time Holy Spirit revealed us, and we asked forgiveness to God for all the sins we did in the past. దేవుని కృపచేత కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇక్కడ పేతురు గారు మరొక మాట చెప్తా ఉన్నారు, మీరు బాప్టిసము పొందుడి అని మాట్లాడాడు. And after that first you repent and ask the forgiveness for your sins, and after that you will ask for the gift of the Holy Ghost, like that Peter told here. మా తల్లిదండ్రులు మొదటిగా బాప్టిసం తీసుకున్నారు. తర్వాత నేను 18 సంవత్సరాల వయసులో బాప్టిసాన్ని తీసుకొని ప్రభువులో నడుస్తూ ఉన్నాం. First my mother and father take the water baptism. After that, at the age of 18 years, Pastor Manohar sir take the water baptism and completely submitted his life to Lord Jesus Christ. Amen. ఈ వాక్యాన్ని బట్టి నా సాక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ నా జీవిత దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాను. Whenever I read this word, I remember all my past days and my childhood days, my young age, and every aspect in my life I remembered, and praising God for forgive me and chosen me and make me his beloved child. Amen. బాప్టిసం పొందుకున్న తరువాత దేవుని దగ్గర చాలా యథార్థత కలిగిన జీవితాన్ని జీవించాలని ఒక తీర్మానాన్ని చేసుకున్నాను. After I taking the water baptism, I take a decision in my life, and before the Lord Jesus Christ I must live a pure and faithful life. ఎప్పుడైతే ఆ విధమైన సమర్పణ నా జీవితంలో నేను సమర్పించుకున్నాను, బాప్టిజం తీసుకున్న తర్వాత నేను దేవునికి దగ్గరవుతూ లోకానికి దూరం అవుతూ వచ్చాను. Whenever I take the decision, I want to before the Lord Jesus Christ, and that time onwards I became close to Jesus Christ and away from the world, and day by day I am closing to Jesus Christ. Amen. 3 దినాలు బాప్టిజం తీసుకున్న తర్వాత 3 దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను ప్రభు దగ్గర. And after taking the water baptism, he decided and to fast and pray for 3 days and 3 nights. దేవుని మహాకృప చేత దేవుడు ఆ 3 దినాల్లో చివరి దినాన తన పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవుడు నన్ను అభిషేకించాడు. And after the 3 days and fasting and praying and
and Holy Spirit, anointing of the Holy Spirit, God filled me with the Holy Spirit, and I began to enjoy, and I began to praising God with the Spirit filled. ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఈ వచనంలోన 4వ మాట, మీరు పరిశుద్ధ అనే వరమును మీరు పొందుదురు అని చెప్పాడు పేతురు గారు. In this verse, in Acts chapter 2 verse 38, Holy Spirit said that the Holy Spirit will come on you and you will receive the Holy Spirit, like that Peter said to us. ఈ సమయంలో ఈ సందర్భాన్ని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దైవ సేవకులైనా సేవకురాండ్లైనా దేవుని యొక్క సేవలో నడుస్తున్న వాళ్ళకి ప్రభు దగ్గర మంచి మారు మనసు కలిగి ఉండాలి. Why I am remembering all these verses, because we are coming to the Christ, we are become his beloved sons and daughters. So after that we must live a holy and perfect life before the Lord Jesus Christ. Amen. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడువుడని పౌలు భక్తుడు తెలియపరిచారు. The apostle Paul said, I am following Jesus Christ, as I following Jesus Christ, you must follow me, like that he living a perfect life and holy life before all men. చాలా మంది ఈ దినాల్లోన సరైనంటి ప్రభువుకు సంబంధమైన మారు మనసు లేకుండా, ఏదో దేవుణ్ణి తెలుసుకున్నాం కదా, పాటొచ్చు, వాక్యం వచ్చు, లేకపోతే ప్రార్థన వచ్చు అని ఇవన్నీ అలవాట్లు ఉన్నా కూడా లోకాచార పద్ధతుల్లో ఇంకా జీవిస్తూనే ఉంటారు. Many people are thinking we are accepted by Jesus Christ, we are getting salvation, and we are saved, like that they thought, but they are doing the sins again and again, but they thought we are holy and God will help us, like that they thought. ఒక విశ్వాస అయినా సేవకురైనా సేవకురాలైనా ప్రభు దగ్గర సమర్పణ కలిగిన మారు మనసు చాలా ప్రాముఖ్యమని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. If a believer or a pastor or evangelist or whatever you may be, and you have to live a perfect life before God, you have to live a holy life before God, then only God will please you. All right. హలో అన్న, నేను మ్యూట్లో పెడతాలన్న, ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఓకే అన్న. ఉదాహరణకి లోకంలో ఒక శాస్త్రం మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తామరాకుని మనం చూస్తాం, అది నీటిలోనే ఉంటది కానీ నీరు ఆ తామరాకుకి అంటుకోదు. In this world we will see that leaf living on the water, but the water not coming upon that leaf. అలాగే లోకంలో మనం జీవించవచ్చు కానీ లోకంలో ఉన్నంటి పాపం మనకు అంటుకోకూడదు. Same as like we will live in this world, but the sin in the world does not enter into your lives. దేవుని వాక్యం చెలవిస్తా ఉంది, మీరు లోకమునకు వేరై ఉండుడి అని. The word of God says to us, you have to away from the world, you have to follow Lord Jesus Christ, like that many times the word of God says. ఎప్పుడైతే మనం మంచి మనసు మారు మనసు కలిగి మనం జీవిస్తామో దేవుడు మన హృదయాల్లో నివసిస్తాడు. Whenever we that repentance and we will ask the forgiveness and we live a holy life, then our Lord Jesus Christ, the Holy Spirit live inside our hearts. ఈ ఒక్క వచనంలోన ఈ 4 విషయాలు, ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ, మూడోది బాప్టిసము, నాలుగోది పరిశుద్ధాత్మ వరము. In this one verse we will learn 4 things, and first thing is repentance and ask forgiveness, and also that forgiveness from our sins, and also that is getting his salvation and receiving the Holy Spirit. These 4 things we are learning from this verse. కానీ ఈ వచనంలో 4వ మాట, మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు కలిగి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యం. In this verse the fourth one is most important, that gift of the Holy Spirit you must have in our lives. ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకొని మనం ఉండాలి
అని మీరు అడిగితే నా సమాధానం ఏమిటంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పాపం నుండి మనల్ని తప్పిస్తూ ఉంటది. Why this is very important? Because that whenever the Holy Spirit is inside of our heart, and we will never sin again, and we will run away from the sin. పరిశుద్ధాత్మ కొన్ని సందర్భాల్లో మనం ఎవరితో సహవాసం చేయాలి, మనం ఏది తినాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో మనం సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు బోధిస్తూ ఉంటది. Whenever the Holy Spirit inside of us, where we have to sit, which one we have to speak, what we have to speak, what we have to sing, like that everything the Holy Spirit will teach us and correct us. పరిశుద్ధాత్మ ప్రార్థన అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు మనము ఏ విధంగా మనం ఆత్మీయతలో ఎదగాలో పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తూ వస్తుంది. Whenever we filled with the Holy Spirit will tells us and will strengthen us and what we have to do, what we have not to do. పరిశుద్ధాత్మ అనుభవం మనకున్నప్పుడు దేవుని వాక్యాన్ని కూడా ఏ విధంగా బోధించాలో పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడతాడు. Whenever we have the gift of the Holy Spirit, the Holy Spirit will tell us and what way we have to live, how to please God, like that everything Holy Spirit teach to us. మన ఆత్మీయ తండ్రి గారు స్టీవ్ అయ్య గారు కానీ, యాండీ అయ్య గారు కానీ, చార్లెస్ అయ్య గారు కానీ మాట్లాడేది నేను కాదు పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నారని 10 సార్లు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. Our beloved brother Stephen sir, Andy sir, all the God's people are always saying, and we are speaking the word of the Lord, we are telling the word of the Lord. It is not from us, it is through the Holy Spirit only, like that they are always reminding us. పరిశుద్ధాత్మ వరమును మనం కలిగి ఉంటే అనేక చోట్ల మనము వాడబడ్డానికి, వాక్య పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని తోడుకొని నడిపించుకొని ఆయన చేతులలోనే మనలను నడిపిస్తూ ఉంటాడు. Whenever we have the Holy Spirit in our lives, and the Lord Jesus will hold our hands and lead us and take to us and live for him, for his glory. Amen. కనుక దైవ సేవకులుగా, సేవకురాణులుగా మరి పరిశుద్ధాత్మ అనుభవం మనకు చాలా అవసరం సేవలోన, పరిచర్యలోన. కనుక పరిశుద్ధాత్మ అనుభవం ఒకవేళ లేకపోయినా ప్రభువా నాకు పరిశుద్ధాత్మ అనుభవాన్ని దయచేయని దేవుని దగ్గర ప్రార్థనలు అడుగుతూ మనం ఉండాలి. So my beloved brothers and sisters, please ask for the Holy Spirit, and God filled with you with the mighty Holy Spirit. Lord, fill me with your mighty Holy Spirit and change my heart and use me for your glory. Like that every day we have to pray to God and submit our lives into his hands. దైవ సేవకులుగా, సేవకురాణులుగా మీతో ఓ తోటి సేవకుడిగా ఈ ఒక్క వచనంలో 4 విలువైన మాటలు ఉన్నాయి. ఇవి మన సంఘాల్లో సంఘ బిడ్డలకు బోధించడానికి, వారికి నేర్పించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. And we are all working as a pastors and evangelists, and we are learning one verse, 4 things, and we must teach these 4 things in our believers, in our churches, in our villages, and then they will learn about God, and then they will come to Christ and accepted him as their Lord and Savior Jesus Christ. Amen. అక్కడున్నంటి ప్రజలందరికీ పేతురు గారు ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ ఆయన ఇంకా విలువైన మాటలను ఇంకా బోధిస్తూ ఉన్నాడు. అక్కడ నేను చదువుతూ ఉన్నాను, ఒకసారి అందరం విందాం. 39వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడైన తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. That in the Acts chapter 2 verse 39 we see, for the promise is unto you, unto your children, and to all that are after off, even as many as the Lord of our God shall call. Amen. ఈ వచనంలోన పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పాటించడమే కాదు, మీరు అనుభవించడమే కాదు, మీ కుటుంబము దగ్గర ఉన్నంటి మీ పిల్లలకును
మీ దూరస్తులకు బంధువులకు కూడా ఈ విషయాలు తెలియపరచాలి అని పేతురు గారు చెప్తున్నారు. In this verse, Peter is telling to us, and you have to follow the word of God, and you teach to your children, you teach your little ones, and you and your family and all together must follow Jesus Christ, like that Peter is telling us. మారు మనసైనా, పాపక్షమాపణైనా, బాప్టిజమైన, పరిశుద్ధాత్మ వరమైన మీరే కాదు, మీ పిల్లలు, మీ కుటుంబీకులు, మీ బంధువులు ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని కలిగి ఉండాలని పేతురు గారు బోధిస్తూ ఉన్నాడు. That we read in the 38th chapter, we must repent, we must baptize, and we must forgiveness of sins and receive the Holy Spirit, all the 4 things, and first we have to do, and after that we have to teach our children, teach our church members to follow this by verse and follow God. Amen. ఈ దినాల్లో చాలా సంఘాల్లో గాని, చాలా సేవకుల్లో గాని మనం చూసినట్లయితే పాస్టర్ గారిలోనే ఈ అనుభవాలు ఉంటాయి గాని పాస్టర్ అమ్మ గారిలో అనుభవాలు ఉండవు. ఒకవేళ పాస్టర్ అమ్మ గారిలో అనుభవం ఉంటే వారి పిల్లలకి అనుభవాలు ఉండవు. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. Nowadays many pastors live very faithful life, and that wife of pastor not following God, and she will be living in word, but that some families and pastor and wife of the pastor are very much that obedient to God and follow God, but their children is away from God. That type of sad situations we are seeing everywhere. దైవ సేవకులు కుటుంబాలుగా సేవకుల్లో ఈ యొక్క అద్భుతమైన వరములు కలిగి ఉండాలి, సేవకురాలు కూడా కలిగి ఉండాలి, వారి పిల్లలు కూడా కలిగి ఉంటే సేవలో దేవుడు గొప్పగా వాడుకుంటాడు. So our Lord Jesus Christ wants to follow the pastor and the preacher and evangelist and his wife and all the children, all together the family must be saved, and repentance, and have the forgiveness, and have the that power of the Holy Spirit in their lives. Amen. ఈ మధ్యకాలంలో ఒక సేవకుని యొక్క పరిచర్లో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. In our village, one pastor's life, this thing happened. I want to share this thing as an example. సేవకుడు మంచి పరిచర్య చేసి 6 మందిరాలు కట్టి 2000 మంది విశ్వాసులను సంపాదించాడు ఆయన. This pastor is working hard and planted 6 new churches, and 2000 people heard the gospel and came to Christ and worshiping God in all the 6 churches. కొన్ని దినాలు అయిన తర్వాత పాస్టర్ గారు సడన్గా ఆయన చనిపోయాడు. After some time he died. చనిపోయిన తర్వాత సంఘాలన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి. పాస్టర్ అమ్మ గారు వారి పిల్లలు అనాథులైపోయారు. After the pastor died, and that all his family and the children, the wife become orphans. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే దైవ సేవకుడు ఎప్పుడు కూడా దైవ సేవకురాలకి నువ్వు పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి నేర్పించలేదు. Why these things happen? Because the pastor, whenever he lives in this world, he never trained to his wife and his children, you must sing, you must pray, you must praise the Lord, you must like that. He never tell to them. పిల్లలు కూడా ఏ రోజు కూడా పరిచర్యలో ఆయన్ని తీసుకుని వెళ్ళలేదు, పరిచర్య ఇలా చేయాలని ఏ రోజు కూడా చెప్పలేదు, గనుక వాళ్ళకి ఏమీ తెలియలేదు. That children also does not know, and she never take the children into the ministry and the church, and so they don't know what to do and how to do the God's work. ఈరోజు పాస్టర్ అమ్మ గారు పిల్లలు అనాథులైపోయారు. ఎందుకంటే సేవలో ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలో తెలీదు, నేర్చుకోలేదు. They don't know, the wife does not know, the children does not know, that because of that they don't doing the ministry, they leave the ministry, and they leave the churches. ఈరోజు ఇది నిజమైన సాక్ష్యం. ఇది
నాకు ఇంచుమించు ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ దైవ సేవకుడు యొక్క జీవిత చరిత్ర నేను చాలా దగ్గరుండి చూశాను. in our area, and the 30 miles away from Pastor Manohar's house, and this is happened in the pastor's life and wife, because he didn't train them, that wife and children, didn't invite them to Christ, didn't encourage whenever he is in the world. ఈ రోజున ఆ విధంగా పరిచర్య చెల్లాచెదురు అయిపోవడానికి కారణం ఏంటంటే దైవ సేవకుడు లేడు. Because he left this world, and because of that, the whole ministry, the whole churches, all 6 churches was collapsed. మరి ఈ దినాన మనం గమనించినట్లయితే సేవకుడే ఏ పాస్టల్ మీటింగ్ కని వెళ్ళి సేవకుడే నేర్చుకొని వస్తా ఉన్నాడు, సేవకుడే వెళ్ళి ఆ సువార్త చేసి వస్తున్నాడు, కానీ సేవకురాల్ని ప్రోత్సహిస్తలేదు. Nowadays we are seeing that that a house, in one house only pastor will go to the meetings, pastor will go to the pastor conference, but he did not take along with him his wife and children, does not take to them into the pastor conferences or any meetings. ఒక దైవ సేవకుడిగా నేను ఏం ఆలోచిస్తున్నానంటే, సేవకుడు లేకపోయినా ఏదో కారణం చేత ఆయన ప్రభు పిలుపుకుని అందుకొని వెళ్ళిపోయినా దైవ సేవకురాలు సేవ పరిచర్య కొనసాగించేలాగా ఆత్మ కలిగిన వరమును కలిగి ఉండాలని నా ఆశ. My desire is, and is sometimes like pastors, and maybe they leave this world, that the wife of the pastor, the children will look after the churches, and they have to take care for the churches. Like that I have a strong desire in my heart. దేవుని చిత్తమైతే త్వరలోనే పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు ఇద్దరిని కలిపి ఓ పాస్టర్ మీటింగ్ పెట్టి వాళ్ళకి వాక్యాన్ని బోధించాలని నాకు ఒక తలంపు నా మనసులో పుట్టింది మా ప్రాంతంలో. In our area, and we have I am desiring to arrange a pastor meeting with the pastor and wife of the pastor, and invite them to come to our pastor meeting, and they have to learn how to do the God's work, and that is the thing I want to teach to them. పేతురు గారు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అంటే, ఈ విషయాలన్నీ కూడా మీరుకే కాదు, మీరు వెళ్ళి మీ కుటుంబంలో ఉన్న పిల్లలకు, మీ బంధువులకు, దూరస్తులకు కూడా ఈ విలువైనంటి ఆ వరముల కొరకు తెలియచెప్పండి అని చెప్పాడు. The Peter saying here, and you repent, first you repent and baptized, and forgiveness of sins, and have the gift of the Holy Spirit, and after that you go to your house, and tell to your children, tell to your relatives, tell to all to your friends, and they also repent, they also have this whole gift of the Holy Spirit, like that Peter is telling. కనుక దైవ సేవకులుగా సేవకురాణులుగా దేవుని పరిచర్యలో ఉండంటే మనము అనేక మందికి తెలియచెప్పవలసిన అవసరత మన మీద ఉందని నేను తెలియపరుస్తూ ఉన్నాను. So beloved brothers and sisters, and we have God given this opportunity. God wants to and share the word of God to our family, to our churches, to our villages, and invite them to Christ. That is the responsibility God given to us. దేవుని యొక్క వాక్యం ఇంకా మనకు ఏం ప్రకటిస్తా ఉందంటే, నేను చదువుతూ ఉన్నాను, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. We will read in Acts chapter 2 verse 40, and with many other words did he testify and exhort, saying, save yourselves from this untoward generation. ఈ వాక్య భాగంలోన పేతురు గారు అక్కడ ఉన్నంటి ప్రజలందరికీ ఏం బోధిస్తూ ఉన్నారంటే, ఈ తరము కలిగినట్టి మూర్ఖులకు మీరు దూరంగా ఉండాలి. Peter is saying that time the people are very wicked, and you have to away from them, you have to take care for yourselves, and you have to run away from them, like that Peter is saying. మూర్ఖత కలిగిన వారు అనగా మనకు తెలుసు, మనల్ని
సేవలో కృంగదీయాలనో లేకపోతే ఏదో ఒక మాట చెప్పి మన విశ్వాసాన్ని పరీక్షించాలగలగా కొంతమంది మూర్ఖులు రకరకాలైన మాటలు మాట్లాడి మనను విశ్వాసంలోంచి ప్రక్క త్రోవకు నడిపించే వాళ్ళెందరో ఉంటారు. Wicked people means, and they wants to take us to that worldly pleasures, and they want to that give trouble to us whenever we are following Jesus Christ. That type of people we appear in our lives, but we have to aware from them. కనుక మూర్ఖత కలిగినట్టి వారి మనసులతో మనం చాలా జాగ్రత్తగా ఉండి మనము ప్రభు సేవలో బలమైన వారిగా మనం ముందుకు ఎదగాలి. In this world there are many people are wicked, and they are not obeying God's word, they are not trusting God, they are walking in the ways of the world, worldly pleasure, they are living in the worldly pleasure. So we have to observe them, we have to away from them. పేతురు గారు అక్కడ ఉన్నంటి ప్రజలందరితో ఈ మాటలు మాట్లాడుతూ ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే, కాబట్టి అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్టిసము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. Amen, amen. Acts chapter 2 verse 2 and verse 41 we read, then they that gladly received his word were baptized, and the same day there were added unto them about 3,000 souls. Amen. దేవుని మహాకృప చేత వారినందరినీ చాలా ఆత్మీయతో మాటలు మాట్లాడుతూ వాళ్ళని బలపరుస్తూ, పేతురు గారు మాట్లాడిన ప్రతి మాటకి ఇక్కడ జవాబు ఏంటి అంటే, వాక్యమును అంగీకరించి అక్కడ ఇంచుమించు 3,000 మంది ఆ సభలోన బాప్టిసము పొంది ప్రభువుని అంగీకరించారు. Dear beloved, here that the Holy Spirit is saying, and the word, they received the word and baptized and accepted Jesus Christ. At the same day 3,000 people came to Christ and accepted Lord Jesus Christ as a personal savior. Amen. ఈ దినాల్లో దైవ సేవకులుగా మనము కూడా సభలలో వాక్యాన్ని ప్రకటిస్తాము. పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉంటాయి, కానీ వాక్యాన్ని బోధిస్తాం కానీ ఆ సభల్లో ఎంతమంది రక్షింపబడ్డారు అనేది ఒక లెక్క రాదు. In our area, sometimes we in our churches, in our meetings, and we invite many people will come, they will come and hear the word of God, but how many people will God saved that we didn't know, and we didn't not only bother about that, what will happen in their lives. చాలా మంది సేవకులు ఏం చెప్తా ఉంటారంటే, అక్కడ సభలు పెట్టాం, ఇన్ని వేల మంది వచ్చారు, అన్ని వేల మంది వచ్చారు, ఇన్ని లక్షల మంది వచ్చారు, ఈ విధమైన సంఖ్యను చెప్తాం గాని అన్ని లక్షల మందిలో వాక్యము ద్వారా ఒక్కరైనా బాప్టిజం పొందారా అనేది మనకు కనబడదు. And sometimes many people are saying, and whenever we put the meetings and many people came and they heard the word of God, 1,000 people came, 5,000 people came, like that we tell, but we didn't know how many people are accepted Jesus Christ, and how many people have the salvation experience in their life, but we did not observe that. ఈ దినాల్లో చాలా మంది మీటింగ్స్ కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఏమి వినడానికి, వాక్యం వినడానికి వెళ్తలేదు, కానీ లైటింగ్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు, ఇలాంటివి చూడడానికి చాలా మంది వెళ్తున్నారు, కానీ వాక్యాన్ని వింటలేదు. In these days, and people are going to the meetings to see the outside appearances, and how the lighting is there, how the mic system and sound system is there, and how the singer is singing, and how many people came, like that they are all observing the outward things, but they are not observing, hearing the word of God, they are not following the word of God. Amen. నేను అనుకుంటా ఉన్నాను, పేతురు గారు 3,000 మంది ఒకేసారి బాప్టిజం పొంది మారు మనసు పొందారంటే 6 దినాల్లో మరి ఏ మైక్ ఉందో, ఏ సౌండ్ బాక్స్ ఉందో నాకైతే తెలియదు. Peter is preaching to the 10,000 people, and 3,000 people accepted Jesus Christ and heard the word of God, and take the water baptism. That day, what microphone was used, what sound system is used, what lighting system are used, I don't know. There is no mic system, there is no lighting system in that time.
దేవుడు పేతురు గారిని పరిశుద్ధాత్మ వరముతో నింపి తన నోటినే ఒక బోరగా వాడుకున్నాడు. The Lord Almighty God used Peter's mouth as a big sound system and attract the people to come to and accept the Lord Jesus Christ and heard the word of God and came to him. Amen. ఆ సమాజంలోన 3000 మందిలోన పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు గనుకనే దేవాది దేవుడు అక్కడ వారి రక్షణ పొందే అనుభవాన్ని పేతురు గారిని నిలబెట్టుకొని మాట్లాడాడు. In between the thousands of people and the God Holy Spirit is with Peter, that miraculously through Peter the Holy Spirit we speak with the people and people know that truth of the word and they heard the God's word and they accepted Lord Jesus Christ their personal savior. Amen. ఒక దైవ సేవకుడిగా నా కోరిక, నా ఆశ, నా ప్రోత్సాహం ఏమిటి అంటే, as a man of God and my desire, my strongest my desire is this. ఏ మీటింగ్ లోనైనా, ఏ ప్రార్థన కూడికలోనైనా ఎంతమంది వచ్చారు అనేది కాకుండా వచ్చిన వారు వాక్యాన్ని విని బలపరచబడ్డారా, దీవించబడ్డారా, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వీళ్ళు వచ్చారా లేదా అనేది మనకు కావాలి. And whenever we do the meetings, whenever we do that outside crusades and that time how many people came and how many people heard the word of God, that is none of the matter, and we have to observe how many people are hearing the word of the Lord, how many people are really accepted Lord Jesus Christ, how many people touched by the word of the Lord. That is the thing we have to observe. ప్రభు ఒక మాట ఏం చెప్పారంటే, చిన్న మంద భయపడకు అన్నారు గాని పెద్ద మంద భయపడకని చెప్పలేదు. In Bible says and don't fear that little group and don't fear like that word said, but big crowd you didn't that fear like that the word does not said. ఈ రోజుల్లో చాలా మంది దైవ సేవకులు, సేవకురాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాం గాని చిన్నగానే ఉన్నాయి, 10 మందితోనే ఉన్నాయి సంఘాలు. అనేక మంది ఆత్మలు రక్షించలేకపోతున్నామని చాలా మంది ఒక దిగులుతో ఉండిపోతా ఉన్నారు. And many areas, many pastors are thinking and we are doing many years to this church, leading the church, but nobody coming to our church. Why this is happening like that? They are all time they are worrying. నేనంటాను, ఒక్క ఆత్మనైనా మనం రక్షించి పరలోకాన్ని తీసుకెళ్తే చాలు, అదే గొప్ప భాగ్యం. And I want to say, I want to encourage you with this word, and you don't see that how many people are coming, how many people are joining with your church, and you didn't see the numbers, and one soul will be come to Christ. That will be a great festival in the heaven, and that is the thing you have to remember. గనుక ఈ వాక్యాన్ని బట్టి పేతురు గారు ఒక్క ప్రసంగం చేసేటప్పుడే 3000 మంది రక్షింపబడడం చాలా అద్భుతం. In this verse we saw that Peter spoke with in one meeting, one message, and the people heard that message. 3000 people came to Christ. That is the wonderful thing in this whole Bible history. చివరిగా పేతురు గారు 3000 మందితో ఏం మాట్లాడారంటే, అక్కడ 42వ వచనంలో మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. The book of Acts chapter 2 verse 42 we read, and they continuously steadfastly in the apostles' doctrine and fellowship and in breaking of bread and prayers. Amen. బాప్టిజం పొంది, రక్షణ పొంది, మారు మనసు పొంది, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న మీరందరూ కూడా మీరు అపోస్తుల బోధలో ఎదగాలి అని వారికి చెప్పాడు. And Peter tell to them, you repent from your sins, you got the salvation, and you have the forgiveness of the sins, and you have the gift of the Holy Spirit, and now we have to follow that apostle doctrine and fellowship, and that follow the through the word and live through the word of the Lord. Amen. అపోస్తుల సహవాసములో కూడా మీరు ఎదగాలి, నడవాలి అని వారికి బోధించాడు.
and not only in the apostles' doctrine, and you have to follow the within the apostles' fellowship also, like that Peter tell to them. కనుక దైవ సేవకులు సేవకురాండ్లారా ఇక్కడ చాలా విలువైన మాటలు దేవాది దేవుడు దైవ సేవకునితో అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం బోధించే బోధ ప్రజలు అంగీకరిస్తున్నారా లేదా ఒకసారి మనం ఆలోచించాలి. Dearly beloved people of God, and we have to observe the people are really listening the word of God, and they are observing, they are not listening the word of God. We have to observe to the people. ఈ రోజుల్లో బోధ వినడమే కాకుండా సహవాసము కూడా దైవ సేవకులు కూడా సేవకురాండ్లు కూడా ఎవరితో సహవాసం చేస్తున్నారు అనేది ఈ రోజుల్లో కొంచెం తారుమారుగా ఉంది. Not only in the hearing the word of God, teaching the word of God, their friendships and their friendship with the word, their friendship with the other religions, their friendship with the worldly people, like that we are seeing in many areas. ఈ దినాల్లో చాలా మంది సేవకులు సహవాసం ఎవరితో చేస్తున్నారంటే ఏ విశ్వాసి ఎక్కువగా కానుకిస్తే, ఏ విశ్వాసి ఎక్కువగా మాట్లాడితే సేవకులు వాళ్ళ ఇంటికే వెళ్తా ఉన్నారు, వాళ్ళకే ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ ఆ బీదవారి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతా ఉన్నారు సేవకులు. Sadly, nowadays pastors are doing friendship with only with the rich people, those who are giving more money, more that donation to the churches and ministry. They only go to their homes, the rich people homes, and they will pray for them. They are not going to the poor people's houses. దేవుని వాక్యము కాపరులుగా బోధకులుగా దేవుడు మనల్ని నిర్మించాడు గనుక గొర్రెలకు ఎక్కడైతే ఆహారం అందని గొర్రెలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారం పంచిపెట్టాలి, అది మన బాధ్యత. And God given us the responsibility to feed the sheep, and we have to go where that lost sheep, and we have to find out, and we have to feed, and we have to take care for the sheep. దైవ సేవకులుగా సంఘముతోనూ మంచి ఆత్మీయ సేవకులతోనూ మంచి సహవాసం కలిగి మనం ఉండాలి. And we have to have a good relationship with our church members and that believers and that village people, and we have maintain a good relationship with all of them. చివరిగా నేను అంటా ఉన్నాను, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని చెప్తూ ఉన్నాడు. At the end of this verse, and they are continuously doing in the breaking of the bread and praying together. They are continuously doing like that, Peter said. నేను అనుకుంటా ఉన్నాను ఈ వాక్యము ద్వారా 3000 మంది మీరు రక్షణ పొందారు కదా, మీరందరూ కూడా రొట్టె విరుచుట యందు మీరు పాలు పొందాలి అని ఖండితంగా పేతురు గారు బోధించారు. And Peter that day call all the 3000 people and tell to them, and you have to continuously steadfast and doing this breaking the bread and remembering the sacrifice of the Lord. అక్కడ అందుకే ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి మీరు అని కూడా ఖండితంగా వారికి బోధించాడు. And also Peter said you have to continually do prayers, do praying, and together we have to praying to God, like that you have to make this habit in your life, like that he told. నేను ఒక చిన్న సంఘటన చెప్పాలని ఆశపడతా ఉన్నాను చివరిగా. In this time I want to tell one thing as an example. జాకిన్ చార్లయ్య గారి ద్వారా స్టీవ్ అయ్య గారు మొదటిగా భారతదేశానికి మా దగ్గరకు వచ్చినప్పుడు Brother Stephen sir and came to India and came to Manohar's house for first time. రోజుకొక పాస్టల్ మీటింగ్ మేము మండల రైజ్ వారిగా మేము పెట్టేవాళ్ళము. In every area, every village, every mandal, we did every morning one pastor conference in one area. ప్రతి దైవ సేవకుల మీటింగ్ లోన స్టీవ్ అయ్య గారు ప్రభుబల్ల ఆరాధన ఇచ్చేవారు, సేవకుల పాదాలు కడిగేవారు. In every pastor meeting, and Stephen sir washed all the feet of the pastors, and as Jesus did, and also
breaking the bread and giving to them and give the that wine to them as a remembrance of the that Jesus sacrifice. ఆదివారమే కదా రొట్టె విరవాలి అని చాలా సార్లు నేను అనుకునేవాడిని. And I thought we give in only Sundays, Sundays only we will give this bread and wine. Why Stevens are giving every day like that? I thought. అయితే స్టీవెన్ అయ్య గారు ప్రతి ఏ రోజైతే సోమవారం అయితే సోమవారం, మంగళవారం అయితే మంగళవారం, శుక్రవారం అయితే శుక్రవారం, ఏ రోజు మీటింగ్ జరిగినా సేవకులకి ప్రభు బల్ల రొట్టె విరుచుట కార్యక్రమం ఖచ్చితంగా జరిపించేవారు. Stevens sir every day, Monday or Tuesday, Wednesday, whatever the day it may be, whenever he conduct a pastor meeting, and after the pastor meeting he wash all the pastors feet and he's breaking the bread and wine and giving to them and follow the holy do the holy communion. నేను కొన్నిసార్లు బైబిల్ చదువుతున్న సందర్భంలోన బైబిల్లో ఒకసారి ఏమనుందంటే ఆదివారము రొట్టె విరుచుట అనే మాట, అంటే ఆదివారమే ప్రభు బల్ల ఆరాధన జరగాలమో అనుకునేవాడిని. కానీ బైబిల్లో ఏముందంటే ఇంటింట రొట్టె విరుచుట అని కూడా రాయబడి ఉంది. I before that I thought only Sundays only we have to breaking the bread and we have to do the holy communion like that. I thought, but the word of God said, and every home they did it. The apostles did it continuously, breaking the bread and continuously they prayed like that word said. Amen. నిజానికి ఆ వాక్యము నన్ను ఎంతగానో బలపరిచింది. ఇంటింటికి వెళ్ళి కూడా శిశువులు ఆ రొట్టె విరిచారు. ఆ దినాలు సంఘం ఇంకా పెరుగుతున్న సందర్భంలో మందిరాల్లో ఆ రొట్టె విరిచారు. అలాగే ఇది నెలకొక్కసారి కూడా మారింది. మరి like that we see some people will do weekly ones and some people do every week, some people do monthly ones like that do, but in before time, at the time of the beginning of the church, that people do continuously breaking the bread and praying every day together in continuously every home. Amen. అదే విధముగా పోయిన సంవత్సరం యాండి అయ్య గారు వచ్చినప్పుడు కూడా సేవకులు మీటింగ్ లో అదే విధంగా ప్రభు రొట్టె బల్ల ఆరాధన ఇచ్చేవారు. తర్వాత ప్రభు పాదాలు కడిగినట్లుగా సేవకులు పాదాలు అలాగే క్రమముగా చేసుకుంటూ వెళ్ళారు యాండి అయ్య గారు కూడా. Same as like brother Andy sir also last year came and as Stephen sir did, same as like he washed all the pastors feet and every morning he conducted pastor meeting and washing the feet and praying with them with the anointing oil, and after that he's breaking the bread and they give the holy communion to all the pastors. Amen. Praise the Lord. Hallelujah. అంత మాత్రమే కాదు, జాకినయ్య గారు కూడా మన ఇప్పుడు వారు ఉంటున్నండి భువనేశ్వర్లో కూడా మొన్నే ఒక మీటింగ్ లో సేవకులు పాదాలు కడిగి వారిని అభిషేకించారు. సంతోషించాను నేను. Same as like, and we have to do like that, and whenever we have the opportunity to share the word of God, to share the love of God, we are also do the same thing as Stephen sir did, Andy sir did, and washing the feet of the pastors and praying for them and anointing them with the oil and breaking the bread and praying together. That is have the opportunity and continuously do as the apostles did in the that first church. Amen. దేవుని సేవకులుగా ఇప్పుడు మనం చదివినట్టు ఈ వచనాలు మనం పాటిస్తూ మన సంఘాలకి మనం నేర్పించాలి, సంఘాలకి బోధించాలి, విశ్వాసులందరినీ కూడా ప్రభు యొక్క బోధనలోను ప్రభు యొక్క శిక్షణలోను వారిని నడిపించాలని పేతురు గారు చెప్పిన రీతిగా మన సంఘాలను కూడా అదే విధంగా నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ నేను తోటి సేవకుడిగా తెలియపరుస్తున్నాను. Today we learn about that we all together that we have to follow Jesus Christ and accepted him as the Lord and Savior Jesus Christ and follow his footsteps, and we have to lead many people to Christ. Amen.
మనం చదువుకున్న విషయాలు ఒక్కసారి మళ్ళీ నేను జ్ఞాపకం చేసి నేను ముగించాలని అనుకుంటా ఉన్నాను. ఒకటి మారు మనసు, రెండవది పాప క్షమాపణ, మూడవది పరిశుద్ధాత్మ, నాలుగవది బాప్టిషము. ఇది మన పిల్లలకు మన దూరస్తులందరికీ తెలియపరచాలనుంది. తర్వాత అపుస్తుల బోధ యందును, తర్వాత సహవాసం అందును మనము నడవాలని పేతురు గారు అక్కడ బోధించినట్లుగా మనము కూడా మన సంఘాల్లో బోధిస్తూ మన సేవలో ఎదగాలని నా యొక్క ఆశ. As we learn today, we have to follow, and first we have to repent, first we have to ask the forgiveness from the Lord, and have the salvation, and have the forgiveness of the Lord, and have the gift of the Lord, Holy Spirit, and also teach to our children, teach to our family, teach to our friends, and about his salvation, and about his blessings, and about our through our testimony we all lead and live a holy life, as that Peter encouraged the people, and we have to continuously live steadfastly live through the according to the apostle doctrine and fellowship, and breaking the bread, and continuously praying. Same as like in our lives also, we have to live a holy life and perfect life before God. That is my desire. Amen. మరొకసారి ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన జాకిన్ చార్లయ్య గారికి, స్టీవ్ అయ్య గారికి, అండి గారికి, అలాగే తోటి సేవకులైన అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. Once again, I am giving my special thanks to Brother Stephen sir for giving this wonderful opportunity to share the word of God among you, and also I am giving all the brothers thanks to all the brothers and sisters, those who joined today, and thank you so much for being in this meeting, and have the hearing the God's word continuously. Amen. Amen. Thank you Anna, thank you so much. మరి చక్కని విషయాలు మరి బోధించారు. మరి మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ యొక్క మరి అనేక విషయాలు మరి వాక్యంలోంచి మేము నేర్చుకున్నాం. ఎలాగ మనం జీవించాలి, ఎలాగ మనం దేవుని వాక్యాన్ని మరి బోధించాలి, మరి మనం జీవించడం మాత్రమే కాకుండా మనం ఇతరులకు బోధించి వారిని కూడా మరి దేవుని వైపు నడిపించే వారుగా ఉండాలని చక్కని విషయాలు తెలియజేస్తారు. మరి దైవ సేవకులకు మనోహరయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో మరి మరి వాక్యము మరి తెలియజేసినటువంటి అయ్య గారికి, మనోహరయ్య గారికి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి మనము కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎబినేజర్ గారు మరి ఛత్తీస్గఢ్ నుంచి జాయిన్ అయ్యారు. మరి ఎబినేజర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. ఎబినేజర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించి ఆశీర్వాదం ఇస్తారు. అయ్యా, నేనైతే ఇప్పుడు ఉన్నానయ్యా, 2 రోజులకి వెళ్తాను. అయితే ఆతృత మీటింగ్ రావట్లేదని జర్నీలో ఉంటున్నాను. అందు గురించి నాకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. చాలా మంది ఎలాగ అర్థం చేసుకుంటారని ఒక ఆతృత ఉంది అయ్య గారు. వెళ్తాను, 2 రోజులు వెళ్ళిపోతాను అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం అయ్య గారు. ఓకేనా. ఈ రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడు మరి మనోహర్ గారికి ఇచ్చినటువంటి, చార్లీ గారికి ఇచ్చినటువంటి కృపకై మరి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకుందాం అండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధన్యవాద్, 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 ధन्यवाद। महापवित्र पवित्र 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 सेनाओं के हवा आपका स्तुति आराधना राजा। आज का दिन में परमेश्वरता आपका अनमोल वाक्य परमेश्वरता वचन को हम लोग सुने हैं परमेश्वरता। हम परमेश्वर हृदय के गहराई से आपके चरणों तले आते राजा। आपका वचन बताने के लिए, सुनने के लिए अनुग्रह ऐसी किया, इसके लिए धन्यवाद देते राजा। चार्ली सर को, मनोहर सर को परमेश्वरता आपने वचन बताने के लिए, सुनने के लिए हम लोग इकट्ठा हुआ, इसके लिए धन्यवाद देते राजा। आपका पवित्र आत्मा परमेश्वरता हमारे पास सुनने ला, हमारे ऊपर परमेश्वर पुण्य ला, इसके लिए धन्यवाद देते राजा। परमेश्वरता जैसे उद्धार का मार्ग के लिए परमेश्वर वचन बताया गया, उद्धार का परमेश्वर पवित्रता के साथ, और परमेश्वर रोटी तोड़ने में घर घर जाकर के दिन दिन में परमेश्वरता पौलुस ने परमेश्वरता ऐसे सिखाया। पतरस लोग भी परमेश्वरता प्रार्थना किया तो 3000 लोग एक ही दिन पर में उद्धार पाए हैं, अन्य अन्य भाषाओं को बोले हैं।
ऐसी परमेश्वर पिता हमारा सेवकाई भी होने पाए राजा। यीशु धन्यवाद देते, पवित्र आत्मा धन्यवाद देते, पवित्र परमेश्वर धन्यवाद देते। आज का दिन में इतना अच्छा वचन को परमेश्वर पिता आपका जोम में दिया, इसके लिए धन्यवाद देते हैं। जो भी सुने हैं परमेश्वर पिता आपका अनुसार से परमेश्वर पिता चलने के लिए सहायता मदद कीजिए राजा। आपने परमेश्वर पिता ऐसा योगदान दिया, हफ्ता में 4 दिन परमेश्वर पिता आपका जूम मीट करने के लिए, और अमेरिका से लेकर के, आंध्र से लेकर के, दूर दूर की जगह से लेकर के परमेश्वर पिता आपका दास लोग एक प्रयास के साथ आत्मा को जीतने के लिए, सुसमाचार बताने के लिए परमेश्वर पिता अनुग्रह आपने ऐसे प्रदान किया, इसके धन्यवाद देते हैं। सबसे बड़ा चार्ली सर को, आपको परमेश्वर सर को, और एंडी सर को, और मोहन सर को परमेश्वर पिता आपने आशीष दिया, इसके लिए धन्यवाद 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 देते राजा। जो मीटिंग में जितने भी जुड़े हैं सबका ऊपर आपका पवित्र आत्मा को उंडे लिए राजा। हम परमेश्वर पिता कई भाषाओं में करने चाहते हैं, लेकिन परमेश्वर पिता समय नहीं रहने की वजह से, लोग नहीं आने की वजह से हम लोग परमेश्वर पिता भाषाओं को नहीं बोल पा रहे राजा। आपका इच्छा होता तो परमेश्वर पिता इंग्लिश से हिंदी, हिंदी से तेलुगु, तेलुगु से ओडिया, ओडिया से परमेश्वर दूसरे भाषाओं को भी परमेश्वर पिता हम ट्रांसलेशन करने वाला बन सके, क्योंकि आपका वचन हर भाषा में की जैसे परमेश्वर पिता आपका वचन सुन के लोग उद्धार में आने वाला बन सके। राजेश धन्यवाद देते राजा। हम धरती में रहते तो परमेश्वर पिता आपका राज्य के लिए इस्तेमाल होने के लिए आपने सहायता मदद किया, हमको तो बचा लिया, हम लोग दूसरों को बचा करके आपका स्वर्ग राज्य का रास्ता को दिखाने वाला बन सके। क्योंकि परमेश्वर पिता दुनिया का चोर चोर में जाओ, सुसमाचार बताओ, और क्या है कि निरंतर प्रार्थना करो करके आपने आज्ञा दिया, उसी का परमेश्वर आज्ञा के अनुसार परमेश्वर पिता जो मीटिंग चल रहा है तो परमेश्वर पिता कई लोग यूट्यूब में और चैनल में सुन करके आपका महिमा करते हैं राजा। इसके लिए धन्यवाद देते हैं। इंग्लिश से लेके, हिंदी से लेकर के, उड़िया से लेकर के कई भाषाओं में सुनते हैं, इसके लिए धन्यवाद देते राजा। आपने ऐसे अनुग्रह किया, सभी के ऊपर आपका पवित्र आत्मा का जरिया औंडेल करके परमेश्वर हमको वचन दे रहे हो, इसके लिए धन्यवाद देते राजा। हम परमेश्वर दूर दूर रह करके दुनिया का कोने कोने में परमेश्वर आपका सुसमाचार पहुंचाते, तो आपने परमेश्वर सहायता मदद कीजिए। जहां परमेश्वर सुनते हैं, जो लोग सुनते हैं उन लोग परमेश्वर उद्धार में आने पाए, जो सुनते हैं वो परमेश्वर उनका स्वर्गराज के मार्ग बनने वाला बन सके। राजेश धन्यवाद देते राजा। हर एक आदमी, हर एक इंसान परमेश्वर आपका नाम को ऊंचा करने वाला बन सके राजा। हमारा ये सेवा है, आपने दिया, आपको हम लोग चख लिया, दूसरे लोग नहीं चखे हैं, इसलिए परमेश्वर हमारा प्रयास है आत्मा को जीत करके आपका स्वर्गराज का वो अंदर में आ करके परमेश्वर आपका सिंहासन के सामने हम लोग जवाब देने वाला बन सके। राजा यीशु धन्यवाद देते हैं, पिता पुत्र पवित्र आत्मा धन्यवाद देते हैं। ऐसे समय हमें को दिया, इसके धन्यवाद। सारे प्रशंसा आपको देते हैं। शीघ्र आने वाला प्रभु यीशु मसीह का मधुर और मिट्टी जलाली नाम से ये प्रार्थना को मैं मांग लेता हूँ, सुनिए, ग्रहण कीजिए पिता। आमीन आमीन। आशीष ग्रहण के लिए। अब परमेश्वर का प्रेम, प्रभु यीशु मसीह का अनुग्रह, पवित्र आत्मा का सौभाग्यता संगति युगान युग पवित्र लोग के बीच में, पवित्र लोगों पर, पवित्र मंडली में प्रभु का अद्भुत भी आगमन तक बने रहे। ఆమెన్ 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 ఆమేన్. सबको जय मसीह सर। జై మసీహ్ కన్నా. మరి చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మరి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలండి. ఎబినేజర్ గారు మరి వందనాలు. మరి చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి దైవ సేవకులు ఎబినేజర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మరి మనోహరయ్య గారికి వాక్యం అందించిన మనోహరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి స్టాన్లీ గారికి వందనాలు. అలాగే మరి శాంతివర్ధన్ గారికి వందనాలు. సంతోషమ్మ గారికి, జయన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. హేమ సిస్టర్ గారికి వందనాలు. మరి దుర్గేష్ భయ్య बहुत बहुत धन्यवाद. शिवशंकर सुरवंती भैया, सूर्यवंशी भैया बहुत बहुत धन्यवाद. मरे फिर हमने कल होने वाला मीटिंग में हम ज्वाइन होने तक और प्रभु का जो चरणों में हम लोग स्वस्थ रहेंगे और प्रभु का जो स्तुति करेंगे, आराधना करेंगे, प्रभु में हम मगन होएंगे और प्रभु को धन्यवाद करेंगे. प्रेज द लॉर्ड. सबको जय मसीह की. మరి రేపు జరగబోయేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో మనం కలిసి మరి ప్రభువుని స్తుతించే పర్యంతం ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.